2025లో రిలీజ్ అయిన హాలీ గోస్ట్ అనే హాలీవుడ్ హారర్ మూవీని మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఒక చిన్న టౌన్లో చాలామంది పిల్లలు మాయమవుతూ ఉంటారు. వాళ్ళల్లో ఒక అమ్మాయే గ్రేస్. కానీ ఒక్కసారిగా గ్రేస్ మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. అప్పట్నుంచి పోలీస్ ఆఫీసర్స్కి నమ్మలేని నిజాలన్నీ ఎదురుపడుతూ ఉంటాయి. అసలు ఎవరు ఈ గ్రేస్? తను ఇంటికి తిరిగి వచ్చాక ఏమైంది? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే లేట్ చేయకుండా మూవీని చూసేద్దాం. ఓపెన్ చేస్తే అది అమెరికాలో ఉండే ఒక చిన్న టౌన్. మ్యాన్సన్ అనే పర్సన్ కాఫీ షాప్లో విలియం అనే పర్సన్ కాఫీ తాగి కేక్ని తీసుకొని ఒక ఊరి చివరిలో ఉండే తన ఇంటికి వెళ్తాడు. ఆ కేక్ని తీసుకొని ఒక షెడ్ లోపలికి వెళ్ళిపోతాడు. ఆ షెడ్లో మిస్ అయిన అమ్మాయి గ్రేస్ ఒక కేజ్ లాంటి దానిలో కనిపిస్తూ ఉంటుంది మనకి. విలియం అనే పర్సన్ గ్రేస్ని తీసుకుని వచ్చి బంధించాడు అని అర్థమవుతుంది. విలియం ఆ కేక్ని గ్రేస్కి ఇచ్చి తినమని చెప్తూ ఉంటాడు. కానీ గ్రేస్ ఇంటికి వెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో ఆ షెడ్ లోపలికి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ సైలెంట్గా వచ్చేస్తాడు. ఆ ఇన్స్పెక్టర్ విలియం పైన అటాక్ చేసి గ్రేస్ని తీసుకొని ఇంటి దగ్గర వదిలిపెట్టేస్తాడు. కట్ చేస్తే గ్రేస్ తన ఇంటి బెల్ డోర్ని కొడుతూ ఉంటుంది. అప్పుడే గ్రేస్ ఫాదర్ ఎడ్వర్డ్ డోర్ తీసి చూసేసరికి గ్రేస్ని చూడంగానే షాక్లో ఉండిపోతాడు. ఎడ్వర్డ్ ఫుడ్ ప్రిపేర్ చేసేసి గ్రేస్కి ఇస్తాడు. మరోవైపు ఎడ్వర్డ్ తన డిటెక్టివ్ ఫ్రెండ్ అయిన మ్యాడీకి కాల్ చేసి గ్రేస్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పేస్తాడు. అది విన్న మ్యాడీ ఎడ్వర్డ్తో గ్రేస్ యొక్క డ్రెస్ చేయించేయద్దు, స్నానం చేయించద్దు, నీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గ్రేస్ని తీసుకొని హాస్పిటల్కి రా, నేను లొకేషన్ షేర్ చేస్తాను అని చెప్తుంది. ఆ నెక్స్ట్ సీన్లో ఎడ్వర్డ్ గ్రేస్ కార్ డ్రైవ్ చేసుకొని మ్యాడీ ఇచ్చిన లొకేషన్కి రీచ్ అవుతారు. డాక్టర్ పేటల్ గ్రేస్ని తీసుకొని చెక్ చేస్తూ ఉంటుంది. ఇటు డిటెక్టివ్ మ్యాడీతో ఎడ్వర్డ్ని గ్రేస్ గురించి డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు. తను ఎలా వచ్చింది, ఎవరు తీసుకుని వచ్చారు అని అలా అడుగుతూ ఉంటారు. అలా అడుగుతున్న టైంకి గ్రేస్ బయటికి వచ్చేస్తుంది. ఎడ్వర్డ్ గ్రేస్ని తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ డిటెక్టివ్ మ్యాడీ గ్రేస్ని అసలు ఏం జరిగింది అని ఇన్ఫర్మేషన్ కోసం క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు గ్రేస్ మ్యాడీతో ఆ బ్యాడ్ మ్యాన్ నాకు కేక్ ఆఫర్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి ఆ బ్యాడ్ మ్యాన్ని కొట్టేసి పోలీస్ ఆఫీసర్ నన్ను ఒక వ్యాన్లో ఎక్కించి తిరిగి ఇంటికాడ వదిలిపెట్టేశాడు అని చెప్తూ ఉంటుంది. అది విన్న డిటెక్టివ్ మ్యాడీ పోలీస్ ఆఫీసర్ వ్యాన్లో వదిలిపెట్టాడా, ఆ వ్యాన్లోనే నిన్ను బ్యాడ్ మ్యాన్ ఏమైనా తీసుకొని వెళ్ళాడా అని అడుగుతుంది. గ్రేస్ అవును, అది ఇది సేమ్ వ్యానే, ఇప్పుడు మా ఇంటి ముందే ఉంది అని చెప్తుంది. అది విన్న డిటెక్టివ్స్ వెంటనే గ్రేస్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఎడ్వర్డ్ గ్రేస్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు. డిటెక్టివ్ మ్యాడీ తన డిటెక్టివ్స్తో కలిసి ఆ వ్యాన్ని సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఆ వ్యాన్లో వాళ్ళకి ఎలాంటి డీటెయిల్స్ కనిపించవు. మ్యాడీ డిటెక్టివ్ వాట్స్ అనే పర్సన్కి కాల్ చేసి లైసెన్స్ ప్లేట్ ఇన్ఫర్మేషన్ని కనుక్కోమని చెప్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో డిటెక్టివ్ వాట్స్ ఇచ్చిన అడ్రస్ ప్రకారం డిటెక్టివ్స్ అందరూ కలిసి ఆ అడ్రస్కి వెళ్తారు. అక్కడున్న ప్లేస్ని మొత్తం వెతుకుతూ ఉంటారు. ఆ సెర్చింగ్లో వాళ్ళకి షెడ్లో విలియం బాడీ కనిపిస్తుంది. డిటెక్టివ్స్ ఆ బాడీని కలెక్ట్ చేసి ఫారెన్సిక్ టీమ్తో ఆ ఏరియా మొత్తాన్ని ఎగ్జామిన్ చేయిస్తూ ఉంటారు. ఈలోపు మ్యాడీ ఎడ్వర్డ్కి కాల్ చేసి ఆ పర్సన్ ప్లేస్ని కనుక్కున్నాం, మేబీ మిగతా కిడ్స్ మిస్సింగ్ కేసెస్లో ఈ పర్సన్ ఏమైనా ఉండొచ్చు ఏమో అని ఒక 2 వీక్స్ గ్రేస్ని వీటన్నిటికీ దూరంగా ఉంచుతాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. నెక్స్ట్ సీన్లో డిటెక్టివ్ పార్కర్ విలియం ఇన్ఫర్మేషన్ ఫైల్ని మ్యాడీకి ఇస్తాడు. ఆ ఫైల్లో విలియం వైఫ్ సమాధి కూడా ఆ ఏరియాలోనే ఉంది అని తెలుస్తుంది. దానివల్ల మిస్ అయిన కిడ్స్ కూడా ఉండొచ్చేమో అని ఆ రోజు నైట్ ఆ విలియం ప్లేస్ని సెర్చ్ చేస్తున్న డిటెక్టివ్ జెఫ్ టీమ్కి కాల్ చేస్తుంది. మ్యాడీ చెప్పినట్టు డిటెక్టివ్ జెఫ్ టీమ్ విలియం వైఫ్ సమాధి కోసం వెతుకుతూ ఉంటారు. కట్ చేస్తే ఆ రోజు నైట్ వాళ్ళకి మిస్ అయిన పిల్లల బాడీస్ కనిపిస్తాయి. నెక్స్ట్ డే పోలీస్ ఆఫీసర్స్ మీడియాకి కేస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నెక్స్ట్ సీన్లో డిటెక్టివ్ మ్యాడీ ఎడ్వర్డ్కి కాల్ చేస్తుంది. గ్రేస్ తన ఫాదర్ ఎడ్వర్డ్తో స్టేషన్కి వస్తారు.
గ్రేస్ని అసలు తీసుకొచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎవరు అని తెలుసుకోవడానికి డిటెక్టివ్ మ్యాడీ వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్ ఫోటోని గ్రేస్కి చూపిస్తుంది. కానీ గ్రేస్ అందులో ఎవ్వరు కాదు అని చెప్పేస్తుంది. పోలీస్ ఆఫీసర్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో అందరూ కలిసి మ్యాన్సన్ కేవ్కి వెళ్తారు. కానీ పోలీస్ ఆఫీసర్స్కి ఎలాంటి ప్రోగ్రెస్ లేదు అని తెలిసిపోతుంది. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే గ్రేస్ ఆ కేఫ్లో ఒక గోడ మీద ఉన్న జిమ్ ఫోటోని చూపించి ఈ ఆఫీసరే అని చెప్తుంది. మ్యాడీ ఎడ్వర్డ్తో గ్రేస్ని తీసుకొని వెళ్ళు అని చెప్తుంది. ఎందుకంటే జిమ్ చనిపోయి 1 year దాకా అయ్యింది. అది తెలిసిన మ్యాడీ కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఎడ్వర్డ్ గ్రేస్ని కార్లో కూర్చోపెట్టి మళ్ళీ తిరిగి వస్తాడు. మ్యాడీ జిమ్ గురించి చెప్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు మేబీ గ్రేస్ మిస్టేక్ అయి ఉంటుందని అనుకుంటారు. కట్ చేస్తే ఆ రోజు నైట్ 2:35 అవుతుంది. గ్రేస్ తన రూమ్లో బ్రష్ చేసి పడుకుంటుంది. ఇటు మ్యాడీ ఎడ్వర్డ్ ఇంటి ముందు సీసీటీవీ ఫుటేజ్ని చూస్తుంది. కరెక్ట్గా ఇద్దరికి ఒకేసారి ఆఫీసర్ జిమ్ కనిపిస్తాడు. గ్రేస్ భయంతో ఎడ్వర్డ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. మ్యాడీ భయంతో స్టేషన్ నుంచి బయటికి వచ్చేస్తుంది. ఇటు గ్రేస్ని పనుకోబెట్టి ఎడ్వర్డ్ గ్రేస్ రూమ్లోకి చెక్ చేయడానికి వెళ్తాడు. ఇంతలో తన బ్యాక్ సైడ్ జిమ్ నించొని ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మ్యాడీ కారులోనే నిద్రపోయినట్టు చూపిస్తారు. మ్యాడీ ఎడ్వర్డ్కి కాల్ చేసి కాఫీ షాప్లో కలుస్తారు. మ్యాడీ తన దగ్గర ఉన్న ఫుటేజ్లో అసలు వ్యాన్లో ఎవరు లేరు అని వీడియో చూపిస్తుంది. ఎడ్వర్డ్ నైట్ జరిగింది మొత్తం మ్యాడీకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే అదే టౌన్లో ఉంటున్న ఒక అమ్మాయి, తన పేరు నియా. నియా స్కూల్ కంప్లీట్ చేసుకొని స్కూల్ ముందే తన మదర్ సాఫియా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎంతసేపు అయినా రాకపోయేసరికి నియా తన మదర్కి కాల్ చేస్తుంది. సాఫియా నియాని ఇంటికి వెళ్ళమని చెప్తుంది. నియా సైలెంట్గా నడుస్తూ ఉంటుంది. అప్పుడే ఒక బ్లాక్ వ్యాన్ నియాని ఫాలో చేస్తూ ఉంటుంది. సడన్గా బ్లాక్ వ్యాన్లో నుంచి ఒక పర్సన్ నియాని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ రోజు ఈవినింగ్ సఫియా తన కూతురు కనిపించట్లేదు అని కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వస్తుంది. స్టేషన్ ఆఫీసర్ డిటెక్టివ్స్ అయిన మ్యాడీ పార్కర్కి కాల్ చేస్తాడు. మ్యాడీ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చూస్తుంది. ఆ కంప్లైంట్లో మిస్ అయ్యి ఇంకా 24 hours కాలేదు కదా అని ఆఫీసర్తో అంటూ ఉంటుంది. ఆ టైంకి పార్కర్ కూడా స్టేషన్కి వచ్చేస్తాడు. ఇద్దరు సాఫియాని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సాఫియా తన ఫ్యామిలీ డీటెయిల్స్ని డిటెక్టివ్స్కి ఇస్తుంది. కానీ డిటెక్టివ్స్ ఈ కేస్ నార్మల్దే అని, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఉండొచ్చు అని నచ్చ చెప్తూ ఉంటారు. కానీ సాఫియా టెన్షన్ చూసి ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్తారు. నెక్స్ట్ డే డిటెక్టివ్ పార్కర్ నియా మిస్ అయిన ప్లేస్కి వెళ్ళి చెక్ చేస్తాడు. నెక్స్ట్ సెకండ్ డే పార్కర్ మ్యాడీకి కాల్ చేసి ఈ ప్లేస్ పర్ఫెక్ట్గా బ్లాక్ స్పాట్ అవుతుంది, కెమెరాస్ లేవు అని చెప్తాడు. అది విన్న మ్యాడీ నెక్స్ట్ సెకండ్ డే సాఫియాకి కాల్ చేసి స్టేషన్కి రమ్మని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో సాఫియా స్టేషన్లో డిటెక్టివ్స్తో ఉంటుంది. ఇటు మ్యాడీ వాళ్ళకి దొరికిన ఫుటేజ్లో ఒక బ్లాక్ వ్యాన్ కనిపిస్తుంది. మేబీ నియా ఆ వ్యాన్లో ఉండొచ్చు, తన ఫాదర్ డీటెయిల్స్ చెప్పమని అడుగుతుంది. సాఫియా నియా ఫాదర్ చనిపోయి 3 years అయ్యిందని చెప్తుంది. పోలీస్ ఆఫీసర్స్ ఇంకా నియా కావాలనే బ్లాక్ వ్యాన్లో వెళ్ళిందని, తన దగ్గర ఫోన్ ఉందని ఎవరికీ తెలియదు అన్నారు. అంటే తనే వ్యాన్ ఎక్కాక స్విచ్ ఆఫ్ చేసి ఉండొచ్చు అని మ్యాడీ సాఫియాతో అంటుంది. అది విన్న సాఫియా అసలు అలా ఎలా అనుకుంటారు, ఒకవేళ తెలిసినా తెలియకపోయినా డిఫరెన్స్ ఏంటి, ప్లీజ్ నియాని తీసుకొని రండి అని చెప్తుంది. ఇటు సీన్లో నియాని తీసుకొని వెళ్ళిన పర్సన్ నియాని ఒక రూమ్లో ఉంచి అన్ని సమకూర్చి సైలెంట్గా ఉంటే కొన్ని డేస్లోనే తిరిగి ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఎడ్వర్డ్ రెడీ అవుతూ ఉంటాడు. సడన్గా ఎడ్వర్డ్ వైఫ్ తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ఎడ్వర్డ్ సర్ప్రైజ్గా చూస్తూ ఉంటాడు. గ్రేస్ తన మదర్తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే మ్యాడీ ఎడ్వర్డ్కి కాల్ చేసి మిస్సింగ్ గర్ల్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తూ ఉంటుంది. మళ్ళీ గ్రేస్ని క్వశ్చన్ చేయాలని కూడా చెప్తూ ఉంటుంది. ఎడ్వర్డ్ కుదరకపోవచ్చు,
గ్రేస్ వాళ్ళమ్మ తిరిగి వచ్చిందని చెప్తాడు. ఈ కాన్వర్జేషన్ని ఎడ్వర్డ్ వైఫ్ వింటూ ఉంటుంది. ఎడ్వర్డ్ వైఫ్ సారీ, నేను రావటం వల్ల ఏమైనా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు అని అంటుంది. దానికి ఎడ్వర్డ్ నువ్వు ఇప్పుడు గ్రేస్ సిచ్యువేషన్కి చాలా హెల్ప్ అవుతావని చెప్తాడు. ఎడ్వర్డ్ వైఫ్ కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఎడ్వర్డ్ బయటికి వెళ్తూ గ్రేస్తో జిమ్ గురించి తన మదర్కి చెప్పద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇటు డిటెక్టివ్ పార్కర్ తను 3rd స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లో ఉన్నాడు అని తెలుస్తుంది. కట్ చేస్తే డిటెక్టివ్స్ సాఫియాతో మీడియా హెల్ప్ తీసుకొని ఒక వీడియోని రిలీజ్ చేయిస్తారు. ఎలా అయినా ఆ పర్సన్ నియాని రిలీజ్ చేస్తాడేమో అని. నెక్స్ట్ సీన్లో డిటెక్టివ్ పార్కర్ నియాని చూసిన లాస్ట్ పర్సన్ నియా స్కూల్ టీచర్ని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. ఆ కాన్వర్జేషన్లో నియా స్కూల్ రికార్డ్స్ పరంగా సాఫియా చెప్పినట్టు లామోర్ అనే పర్సన్ నియా ఫాదర్ కాదు అని తెలుస్తుంది. సాఫియా అబద్ధం చెప్పడం డిటెక్టివ్స్కి ఏమీ అర్థం కాదు. ఆ రోజు ఆఫ్టర్నూనే డిటెక్టివ్ మ్యాడీ, డిటెక్టివ్ పార్కర్ కలిసి సాఫియా ఇంటికి వెళ్తారు. సాఫియాని అసలు అబద్ధం చెప్పడానికి రీజన్ ఏమిటని అడుగుతారు. అప్పుడే సాఫియా ఒక నిజం బయట పెట్టేస్తుంది. నియా ఫాదర్ డేవిస్ అనే పర్సన్. 1 year బ్యాక్ ఈ డేవిసే డిటెక్టివ్ జిమ్ని షూట్ చేసి చంపేశాడు. డిటెక్టివ్ మ్యాడీ ఆ రోజే తన పై అధికారి అయిన చీఫ్కి తన ఈ ఇన్ఫర్మేషన్ని మొత్తం చెప్పేస్తుంది. చీఫ్కి మ్యాడీ మీద చాలా కోపం వస్తుంది. చీఫ్ మ్యాడీకి నియాని కనిపెట్టడానికి కేవలం 7 రోజులు మాత్రమే టైం ఇస్తాడు. కట్ చేస్తే ఇటు ఎడ్వర్డ్ తన వైఫ్తో మాట్లాడుతూ ఉంటాడు. ఎడ్వర్డ్ గ్రేస్ గురించి మొత్తం చెప్పేస్తాడు. అప్పుడే ఎడ్వర్డ్ వైఫ్ ఎలా ఇక్కడికి వచ్చిందో చెప్తుంది. ఎడ్వర్డ్ వైఫ్ ఒక పర్సన్తో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు పొరపాటున ఎడ్వర్డ్ వైఫ్ ఇచ్చిన టాబ్లెట్ వల్ల ఆ పర్సన్ చనిపోతాడు. కరెక్ట్ టైంకి జిమ్ అక్కడికి వెళ్ళిపోతాడు. ఎడ్వర్డ్ వైఫ్కి ప్లేన్ టికెట్స్ ఇచ్చేసి అక్కడికి వెళ్ళిపోమని చెప్పేస్తాడు. కానీ ఎడ్వర్డ్ వైఫ్కి జిమ్ ఒక గోస్ట్ అని మాత్రం తెలియదు. నెక్స్ట్ డే మార్నింగ్ మ్యాడీ బ్లాక్ వ్యాన్ డీటెయిల్స్ కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తూ మ్యాన్సన్ కేఫ్కి వచ్చేస్తుంది. మ్యాడీ మ్యాన్సన్తో అసలు ఆ రోజు నైట్ జిమ్కి ఏమయ్యింది అని అడుగుతూ ఉంటుంది. మ్యాన్సన్ చెప్పడం మొదలు పెట్టేస్తాడు. సీన్ పాస్ట్లోకి వెళ్తుంది. జిమ్ ఎప్పుడు మ్యాన్సన్ కేఫ్కి వస్తూ ఉంటాడు. ఎప్పుడు వచ్చినా బ్యాక్ సైడ్ డోర్ నుంచే వస్తాడు. ఆ రోజు కూడా అలానే వచ్చాడు. ఇటు అప్పుడే ఒక పర్సన్ రాబరీకి వచ్చాడు. నేను భయపడి అన్నీ ఇచ్చేశాను. అప్పుడే సడన్గా జిమ్ బ్యాక్ డోర్ నుంచి బయటికి వచ్చి షూట్ చేస్తూ ఉంటుంటే ఆ పర్సన్ జిమ్ని చనిపోయేదాకా షూట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్తూ ఉంటాడు మ్యాన్సన్. ప్రజెంట్లో మ్యాడీ మ్యాన్సన్తో మళ్ళీ ఎప్పుడైనా జిమ్ని చూసారా అని అడుగుతుంది. మ్యాన్సన్ ఒకరోజు నైట్ జరిగిన ఇన్సిడెంట్ చెప్తాడు. ఒకరోజు రాత్రి కేఫ్ని క్లీన్ చేస్తూ ఉన్నా. సడన్గా టైం 2:35 అయ్యింది. కరెక్ట్గా అదే చైర్లో జిమ్ కూర్చొని ఉన్నాడు. ఫస్ట్ భ్రమ అని అనుకున్నాను, కానీ జిమ్ని క్లియర్గా చూశాను. జిమ్ తన ఫ్రెండ్ ఒలివియాని లాస్ట్గా ఒక్కసారి కూడా చూడలేదు, గుడ్ బై కూడా చెప్పలేదు అని బాధపడుతూ ఉన్నాడు. అది విన్న మ్యాడీ అంటే ఈ గ్రేస్ అనే అమ్మాయిని జిమ్నే సేవ్ చేశాడా అని అడుగుతుంది. మ్యాన్సన్ అవును చేసే ఉండొచ్చు, ఎందుకంటే ఈ కేఫ్ ఒకప్పుడు చాలా లాస్ట్లో నడిచింది. ఒకరోజు జిమ్ తన ఫోటోని తగిలించమని చెప్పాడు. తగిలించేశాను, చూడు నా కేఫ్ ఎంత బాగా రన్ అవుతుందో అని జిమ్ మిరాకిల్స్ చేయగలడు అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మ్యాడీ ఎడ్వర్డ్ని కలుస్తుంది. మ్యాన్సన్ చెప్పిందంతా ఎడ్వర్డ్కి చెప్పేస్తుంది. అప్పుడే ఎడ్వర్డ్ జిమ్తో చేసుకున్న డీల్ గురించి చెప్తాడు. ఆ రోజు నైట్ నేను జిమ్ని చూశాను. తను నా వైఫ్ని తిరిగి తెస్తానని చెప్పాడు. 2 days తర్వాత నా వైఫ్ తిరిగి వచ్చిందని చెప్తాడు. మ్యాడీ దానికి జిమ్ ఏమడిగాడు అని అడుగుతుంది. ఎడ్వర్డ్ ఏమీ లేదు, తనని యాక్సెప్ట్ చేయమని తన హ్యాండ్ తీసుకోమని అడిగాడు. సో తీసుకున్నానని చెప్తాడు. జిమ్ని కలవాలి, నియా అనే అమ్మాయి మిస్ అయిందని చెప్తుంది. ఎడ్వర్డ్ మార్నింగ్ 2:30కి రమ్మని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మ్యాడీ తనకి తెలిసిన చర్చ్ ఫాదర్ని కలిసి ఇదంతా చెప్తుంది. అది విన్న ఫాదర్ మ్యాడీ ఆ డెసిషన్ కరెక్ట్ కాదు అన్నట్టు ఆన్సర్ ఇస్తాడు. ఆ రోజు నైట్ 2:30కి మ్యాడీ జిమ్ని కలవటానికి ఎడ్వర్డ్ ఇంటికి వస్తుంది. నెక్స్ట్ డే మ్యాడీ సాఫియా ఇంటికి వెళ్ళి నియా చిన్నప్పటి ఫోటో తీసుకొని
అలా వెళ్తూ దారిలో సడన్గా ఒక షాప్లోకి వెళ్ళి 10 డేస్ సీసీటీవీ ఫుటేజ్ని కలెక్ట్ చేసుకుంటుంది. అలా కలెక్ట్ చేసుకున్న ఫుటేజ్ని డిటెక్టివ్ పార్కర్కి ఇచ్చి బ్లాక్ వ్యాన్ ఏమైనా పాస్ అయ్యిందా లేదా అని కనుక్కోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డిటెక్టివ్ పార్కర్కి డిటెక్టివ్ మ్యాడీ అసలు ఈ ఫుటేజ్ ఎలా తెచ్చిందో అర్థం కాదు. నెక్స్ట్ సీన్లో డిటెక్టివ్ మ్యాడీ నియా ఫాదర్ అయిన డేవిస్ని కలవటానికి జైలుకి వెళ్తుంది. మ్యాడీ నియా చిన్నప్పటి ఫోటోని డేవిస్కి చూపించి వెళ్ళిపోతుంది. ఇటు నియాని తీసుకుని వెళ్ళిన పర్సన్ నియాని ఎవరితోనో మాట్లాడమని చెప్తాడు. ఆ పర్సన్ ఫోన్లో ఉన్న పర్సన్ నియా థామస్సేనా అని అడుగుతాడు. అవును అని చెప్పేసరికి కాల్ కట్ చేస్తాడు. ఆ కిడ్నాపర్ డోర్ క్లోజ్ చేసి ఆ ఫోన్ని డస్ట్బిన్లో పడేసి వెళ్ళిపోతాడు. ఇటు డిటెక్టివ్ పార్కర్కి నియా ఉన్న లొకేషన్ తెలిసి వెళ్తాడు. పార్కర్ డిటెక్టివ్స్ అందరూ వచ్చేదాకా ఆగి డిటెక్టివ్స్ వచ్చాక సెర్చ్ చేస్తే ఆ హౌస్లో నియా ఉంటుంది. నియాని సేఫ్గా సాఫియాకి అప్పచెప్పేస్తారు. ఇటు చీఫ్ మ్యాడీని మెచ్చుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇటు జైల్లో ఉన్న డేవిస్ చెయ్యి కోసుకొని చనిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే డిటెక్టివ్ మ్యాడీ నియాని కిడ్నాపర్ ఇన్ఫర్మేషన్ కోసం క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. కానీ తనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకదు. కట్ చేస్తే నెక్స్ట్ డే డిటెక్టివ్ పార్కర్కి మ్యాడీ డేవిస్ని కలవటానికి వెళ్ళిందని తెలుస్తుంది. అప్పటి నుంచి డిటెక్టివ్ పార్కర్ మ్యాడీ చేసిన ప్రతిదాన్ని గమనిస్తూ మ్యాడీ కార్ని సెర్చ్ చేస్తాడు. ఆ సెర్చింగ్లో పార్కర్కి కారులో నియా చిన్నప్పటి ఫోటో కనిపిస్తుంది. దాని వెనకాల ఏదో రాసి ఉంటుంది. అది చదివిన పార్కర్ మ్యాడీని మ్యాన్సన్ కేఫ్కి లంచ్కి పిలుస్తాడు. మ్యాడీ కేఫ్కి రాగానే లేట్ చేయకుండా అసలు ఏం జరుగుతుందని అడుగుతాడు. అప్పుడే మ్యాడీ ఏం జరిగిందని చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇదంతా జిమ్మే చెప్పాడు కాబట్టి నేను చేశాను అని చెప్తుంది. ఇప్పుడు మళ్ళీ పాష్ని చూపిస్తారు. ఆ రోజు నైట్ మ్యాడీ జిమ్ని కలవటానికి వెళ్ళినప్పుడు మ్యాడీ జిమ్ని హెల్ప్ చేయమని అడుగుతుంది. ఆ హెల్ప్ కోసం మ్యాడీ జిమ్ని యాక్సెప్ట్ చేసి తన హ్యాండ్ని తీసుకుంటుంది. ఈ హెల్ప్ నీకు కావాలంటే డేవిస్ చనిపోవాలని చెప్తాడు. మళ్ళీ పాస్ట్లోకి వెళ్తే జిమ్ ఎడ్వర్డ్ని చూసినప్పుడే ఎడ్వర్డ్ తన వైఫ్ని తిరిగి ఇంటికి తీసుకొని వస్తే ఏదైనా చేస్తానని చెప్తాడు. కాబట్టి ఎడ్వర్డ్ హెల్ప్తో నియాని మిస్ అయ్యేలా చేసి మ్యాడీని ఇందులోకి తీసుకొని వస్తాడు. ఇప్పుడు మ్యాడీ జిమ్ చెప్పినట్టు డేవిస్ని కలిసి డేవిస్ని చనిపోమని చెప్తుంది. అప్పుడే నియాని వదిలిపెడతామని చెప్తుంది. అది విన్న డేవిస్ కన్ఫర్మేషన్ కోసం నియాకి కాల్ చేయమని చెప్తాడు. అయితే నియాకి కాల్ చేసి నియా వాయిస్ వినంగానే కన్ఫర్మ్ చేసేసుకుంటాడు. ఇదంతా మ్యాడీ పార్కర్కి చెప్తూ ఉంటుంది. పార్కర్ ఇదంతా నమ్మడు. అప్పుడే మ్యాడీ పార్కర్తో నీకు క్యాన్సర్ ఉంది కదా, ఇప్పుడు అది నీకు క్యాన్సర్ లేదు, నువ్వు మొత్తం క్లియర్గా ఉన్నావని చెప్తుంది. ఇదంతా చేసింది కూడా జిమ్మే కాబట్టి ఈరోజు నైట్ జిమ్ని యాక్సెప్ట్ చేయని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో పార్కర్ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటారు. డాక్టర్స్ రిపోర్ట్స్ తీసుకొని సారీ చెప్తారు. నీకు ఎటువంటి క్యాన్సర్ లేదు అని చెప్తారు. అది విన్న డిటెక్టివ్ పార్కర్ షాక్లో ఆ డాక్యుమెంట్స్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ రోజు నైట్ డిటెక్టివ్ పార్కర్ ఎడ్వర్డ్ ఇంటికి వెళ్తాడు. లాస్ట్కి మ్యాన్సన్, ఎడ్వర్డ్, గ్రేస్, మ్యాడీ, డిటెక్టివ్ పార్కర్ ప్రతి ఒక్కళ్ళు జిమ్ హ్యాండ్ని తీసుకొని వాళ్ళ సోల్స్ని జిమ్కి ఇచ్చేస్తారు. ఈ సీన్తో ఈ మూవీని ఎండ్ చేసేస్తారు.